విశాఖ ఐటీ రంగానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. నగరంలో సాఫ్ట్వేర్ జైంట్స్ ఏఐ డెవలప్మెంట్ సెంటర్లు ప్రారంభిస్తున్నాయి. స్టీల్ సిటీలో ఇన్ఫోసిస్ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఎండాడ కొండ మీద పర్మనెంట్ క్యాంపస్ నిర్మించాలని ఇన్ఫోసిస్ యాజమాన్యం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఎండాడ హిల్ మీద 20 ఎకరాల భూమి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. జనవరి నెలాఖరులోగా ఇన్ఫోసిస్కి భూ కేటాయింపులపై ఏపీ సర్కార్ తుది నిర్ణయం తీసుకోనుంది. ప్రపంచ స్థాయి ఐటీ కంపెనీల రాకతో విశాఖలో ఐటీ ఎకోసిస్టమ్ డెవలప్ అవుతుంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ సంస్థల ద్వారానే వైజాగ్లో 50,000 మంది ఐటీ ప్రొఫెషనల్స్కి ఉద్యోగాలు వస్తాయి. యాక్సెంచర్, ఐబిఎం, హెచ్సిఎల్, విప్రో వంటి కంపెనీలు విశాఖలో ల్యాండ్ అవుతున్నాయి. ఈ కంపెనీలన్నీ వస్తే వీటి వెనకాలే చిన్న మధ్యస్థాయి ఐటీ కంపెనీలు క్యూ కడతాయి. టాప్ టాలెంట్ ఎక్కడుంటే అక్కడ ఐటీ ట్రైనింగ్, డెవలప్మెంట్, ఎకోసిస్టమ్ అభివృద్ధి చెందుతుంది. వీటికి తోడు సత్వా, రహేజా సంస్థలు నిర్మిస్తున్న ఐటీ పార్కుల్లో పదుల సంఖ్యలో ఐటీ కంపెనీలు రాబోతున్నాయి. సీఎం చంద్రబాబు విజన్, ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఎగ్జిక్యూషన్ మీదున్న నమ్మకంతో గూగుల్, మెటా వంటి అంతర్జాతీయ సంస్థలు విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఒకవైపు ఏఐ డేటా సెంటర్లు, మరోవైపు ఏఐ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్లు కొలువుదీరటంతో విశాఖ ప్రపంచానికే ఏఐ క్యాపిటల్గా మారబోతోంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా అందుబాటులోకి రావడంతో మరో 2 ఏళ్లలో వైజాగ్ సిటీ గుర్తుపట్టలేనంతగా మార్పులు జరగబోతున్నాయి.